బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే చాలామందికి ఉత్సాహం ఉంటుంది. ధర్మము, సనాతన ధర్మము దాంట్లో ఉండేటువంటి వ్యక్తులకి ఉగాది నుంచి ఉగాది వరకు ఫలితాలనే విషయం అంత తెలిసిందే. మరి ఎందుకు చెప్తున్నారయ్యా ఈ విషయాన్ని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే పాశ్చాత్య జ్యోతిషం అంటారు దీన్ని, అంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కొంతమంది ఇతర ధర్మాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతకం అనేది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎలాంటి పనులు చేసుకోవాలనేటువంటి భావనతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు వాళ్ళందరి కోసం కూడా మన జాతకాలు చెప్పాలి కదా. జ్యోతిషం అనేది కేవలం సనాతన హిందూ సోదరులకి, హిందూ ధర్మానికి కాదండి, మానవాళికి, ప్రకృతికి, అలాగే పశువులకి, పక్షులకు కూడా ఈ జ్యోతిష్యం అనేది వర్తిస్తుంది. కాబట్టి అలా మనకి ఇతర ధర్మాల్ని ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా వారి మతానుసారంగా ఫలితాలు చెప్పుకునేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి దీని గురించి మనం అనవసరంగా కామెంట్ చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ, దాని ప్రకారంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉగాది నుంచి మళ్ళీ చెప్పే ఫలితాలు, నవనాయక నిర్ణయము, మేఘాది వర్ణన, ఇతరత్ర గ్రహ సంచారాన్ని బట్టి ఉగాది నుంచి ఫలితాలు చెప్పేవి మనం అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి గోచారంలో 2026 జనవరి 1 టు 31 డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి జాతక ఫలితాల విశ్లేషణ గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. 2026 క్యాలెండర్ ఇయర్ తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపు ఈ రాశి వారికి అత్యుత్సాహం, మంచి ఒక వివేకవంతమైనటువంటి విశ్లేషణ, 10 మందిలో ఎలా ఉండాలి అనేది వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. ఆకస్మిక ధనప్రాప్తి కూడా వీళ్ళ దగ్గర బాగా ఉంటుంది. మేబీ 100 కోట్ల ధనము కూడా సంపాదించగలిగేటువంటి టాలెంట్ వీళ్ళలో బాగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి ధనయోగం. అసలు వీరికి ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఇంకొక రాశి వారికి తక్కువ ఉందేమో అనుకుంటాను నేను. బట్ అద్భుతమైనటువంటి, ఎందుకంటే భాగ్యంలోకి గురుడు రావడం, అష్టమంలో ఉన్నాడు కదా స్వామి ప్రారంభంలో, అష్టమంలో ఉన్న షష్టమంలో శని ఉన్నాడుగా, శుభకారకత్వం. ఈ 2-3 నెలల్లో శుక్రుడు యోగకారకుడు అవుతున్నాడు, రవి యోగకారకుడు అవుతున్నాడు, అలాగే వీరికి బుధుడు కూడా యోగకారకుడు అవుతున్నాడు. కాబట్టి ఏ టైంలో వీళ్ళకి నెగిటివ్ ఉండాలో, అంటే అష్టమంలో గురుడు ఉన్నప్పుడు వీళ్ళకి మిగతా గ్రహాల బలం చాలా సూపర్ బలం ఉంది. కాబట్టి మనకి సూపర్ ఉమెన్స్, సూపర్ మెన్స్లా కనపడుతున్నారు మనకి. అద్భుతం. తప్పకుండా వీరికి మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. అదృష్ట యోగం, ధనయోగం, ఐశ్వర్యము, వాహన యోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశయానం, చాలా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగాలు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, అలాగే బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు పుష్కలంగా ఉండబోతున్నాయి. అంటే అసలు ఎక్కడ కూడా కనపడినటువంటి నటీనటులు ఈ సంవత్సరం తెరపైకి వచ్చేసి స్టార్స్గా మారే అవకాశం కనపడుతోంది. తప్పకుండా వీరికి మంచి సినిమా ప్రముఖ లాభాలు, నిర్మాతలకి పండగ అని చెప్పవచ్చు. అలాగే కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల పేరు ప్రతిష్టలు, రాజకీయ నాయకులకి ఊహించినటువంటి పదవిని కూడా పొందుకోగలిగే అవకాశం కనపడుతోంది. ఈవెంట్స్ చేసేవారికి స్వదేశంలో, విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం, గొప్ప కార్యాలు చేయడం, గొప్ప వ్యాపారంలోకి వెళ్ళడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, అన్ని రకాల వ్యాపార లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభసాటి వ్యవహారం. చాలా మంచి పట్టుదల, ప్రతి విషయంలో కూడా అనుకునేది సాధించే మనస్తత్వం, అలాగే పెద్దల సహకారం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, స్వదేశంలో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, ఇంటికి ఏదైనా అలంకరణ వస్తువులు అంటే ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని కొనుగోలు చేయడం, లేదా ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు కూడా ఉన్నాయి. అలాగే గొప్ప వ్యక్తులతో కూడా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటారు. బుద్ధిబలం బాగా ఉంటుంది.
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, రైతన్నలకి పంట లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.